మీ అందరికి శుభాభివందనములు. దేవునికి ఇష్టలు. ఫిబ్రవరి 11:5 విశ్వాసమును బట్టి హానోకు మరణం చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతను కొనిపోయాను గనుక అతడు కనపడలేదు. ఎల్లప్పుడూ మనము దేవునికి ఇష్టంగా జీవించవలెను. అప్పుడే మన జీవితాలెంతో ఆశీర్వదించబడును. దేవునికి ఇష్టలైన ప్రజలు పొందే ఆశీర్వాదము, భూమి మీద సమాధానము. లూకా 2:13. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేయుచుండెను. దేవునికి ఇష్టలైన ప్రజలు పొందే ఆశీర్వాదము, శత్రువులు సహా మిత్రులు అవుతారు. సామెతలు 16:7. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయను. దేవునికి ఇష్టలైన ప్రజలు పొందే ఆశీర్వాదము. 3. దేవునికి ఇష్టలైన ప్రజలు పొందే ఆశీర్వాదము. దేవుడు ఎల్లప్పుడూ తోడై ఉంటాడు. యోహాను 8:29. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. దేవునికి ఇష్టలైన ప్రజలు పొందే 4. దేవునికి ఇష్టలైన ప్రజలు పొందే ఆశీర్వాదము. అడిగిన ప్రతిదీ అనుగ్రహించును. 1 యోహాను 3:22. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మన మీద అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. 5. దేవునికి ఇష్టలైన ప్రజలు పొందే ఆశీర్వాదము. ఆయన ఆత్మను అనుగ్రహించును. మత్తయి 12:18. ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకొంటిని, ఈయన నా ప్రాణమునకు ఇష్టుడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మను చెదను, ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయును. 6. దేవునికి ఇష్టలైన ప్రజలు పొందే ఆశీర్వాదము. ప్రభువు కాపాడును. కీర్తన 18:19. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించాను. 7. దేవునికి ఇష్టలైన ప్రజలు పొందే ఆశీర్వాదము. దేవుని సంకల్పాన్ని నెరవేరుస్తారు. మత్తయి 3:15. యేసు ఇప్పటికి కానేమో నీతి యావత్తు ఇలాగ నెరవేర్చడం మనకు తగి ఉన్నది అని అతనికి ఉత్తరం ఇచ్చాను కనుక అతడు అలాగూ కానిచ్చాను. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడిను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. 8. దేవునికి ఇష్టలైన ప్రజలు పొందే ఆశీర్వాదం. విశ్వాసము కలిగి ఉందురు. ఫిబ్రవరి 11:6. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెదకు వారికి ఆత్మరక్షణ ఫలము దయచేయవాడనియు నమ్మవలను కదా. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, జీవము కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ బంగారు పాదములకు కోటాను కోట్లుగా కృతజ్ఞత వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మీ ఘనమైన మాటలు వినిన మీ బిడ్డలను, వారి సంఘములను, వారి కుటుంబములను, వారి పిల్లలను నిండారులుగా దీవించి ఆశీర్వదించండి ప్రభువా. వివాహం కాని వారికి వివాహమును అనుగ్రహించండి. సంతానం లేని వారికి సంతానమును అనుగ్రహించండి. స్వస్థత లేని వారికి స్వస్థత అనుగ్రహించండి. విడుదల లేని వారికి విడుదల అనుగ్రహించండి. రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించమని యేసు ఉన్నతమైన పరిశుద్ధమైన నామంలో స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు కోటాను కోట్లుగా సమర్పించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ మెసేజ్ లైక్ చేసిన వారికి, షేర్ చేసిన వారికి, సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి దేవుడు నిండారులుగా ఆశీర్వాదములు, దీవెనలు అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్.